నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఒక పజిల్ ఒకటి చెప్తాను. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా మొదటి టర్మ్ పనిచేసింది ఎవరు? మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెబుతా. ఆయన పేరు ముత్యంశెట్టి శ్రీనివాస్. ఆ ముత్యంశెట్టి శ్రీనివాస్ ఎవరు అనేది ఈ పేరు చెబితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తుపట్టరు. ఆయన్నే అవంతి శ్రీనివాస్ అంటారు. అవంతి శ్రీనివాస్ అని చెప్తే అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీ క్యాడరు మరియు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపడతారు. కానీ మీకందరికీ అర్థమయ్యేలాగా మన అరగంట మంత్రి ఉన్నారు కదా, ఆయన మొదటిసారి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారని నేను ఇప్పుడే తెలియజేసుకున్నాను. కానీ ఆయన ఏం పని చేశాడంటే అరగంట అని చెప్పి బాగా పాపులర్ అయ్యాడు. తరువాత పర్యాటక శాఖ మంత్రి ఎవరంటే మన మేడం రోజా గారు. ఆమెకు ఆ పోస్ట్ ఎందుకు ఇచ్చారో, ఆమెను పర్యటనలు చేయమని ఇచ్చినారు గానీ పర్యాటక శాఖను అభివృద్ధి చేయమని చెప్పి ఇవ్వలేదు. కాబట్టి నేనేం చెప్తానంటే మన కూటమి ప్రభుత్వంలో ప్రతి మంత్రి పనిచేసే మంత్రి. పర్యాటక శాఖలో కూడా ఉద్యోగాలు సృష్టించవచ్చు, పర్యాటక శాఖలో కూడా పెట్టుబడులు ఆకర్షించవచ్చు అనేసి మన మంత్రి గారు అనేటువంటి మన కందుల దుర్గేష్ గారు చేసి చూపిస్తున్నారు. పెట్టుబడిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే సంస్కృతి మారాలి, పర్యాటక రంగాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలి. శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఇది విశాఖలో పర్యాటక ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏమైందో చూడండి. 1217 కోట్ల పెట్టుబడితో 2267 మందికి ఉపాధి కల్పించేలా పర్యాటక శాఖతో ఒప్పందం చేసుకున్న 8 సంస్థలు. ఈ 2267 మందికి ఉద్యోగాలు రాబోతుంది. ఏదో లోకేష్ గారి ఐటీ శాఖలోనో లేదా ఇతర శాఖలోనో అనుకుంటే పొరపాటు. పర్యాటక శాఖలోనే ఇన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వము ఒక్కసారి ఊహించుకోండి, ఐటీలో ఎన్ని అవకాశాలు రాబోతున్నాయో. సో ఉద్యోగ అవకాశాలు పర్యాటక రంగంలో కూడా రావచ్చును అని చెప్పి కూటమి నేతలు చేసి చూపిస్తున్నారు. ఆ విధంగా దాదాపు 8 సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. అందులో ఒక సంస్థ పేరు అట్మాస్ఫియర్ కోర్. విశాఖ, అమరావతి, తిరుపతి ఈ 3 చోట్ల 1000 కోట్లతో పెట్టుబడి పెడుతున్నారు. అందులో ఉపాధి పొందే వారి సంఖ్య దాదాపు 1000 సుమియాశ్రీ విశాఖ, గుంటూరులో పెట్టుబడి పెడుతున్నారు. 50 కోట్లతో పెట్టుబడి పెడితే 240 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఎవరెస్ట్ ఎంటర్ప్రైజెస్ విశాఖలో పెడుతున్నారు. దాదాపు 120 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. రిపిల్స్ అండ్ కో అల్లూరి సీతారామ జిల్లాలో 100 కోట్లతో పెట్టుబడి పెట్టబోతున్నారు. అందులో 450 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి. బ్లూ బే ఇన్ఫ్రా భోగాపురంలో దాదాపు 18 కోట్లతో పెట్టుబడి పెడితే 62 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది. హోటల్ ఎస్ పార్క్ బాపట్లలో పెడుతున్నారు. 7 కోట్ల పెట్టుబడితో దాదాపు 80 మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది. అదే విధంగా డాల్ఫిన్ ఓషన్ కంపెనీ విశాఖలో 5 కోట్లతో పెట్టుబడి పెడితే 15 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఒక ప్రణాళిక అయితే సిద్ధమైంది. కూటమి ప్రభుత్వంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు నారా లోకేష్ గారు మొన్న దావోస్ కు వెళ్లడము, అదే విధంగా ఒక వీడియోలో మనం చర్చించుకున్నట్లు దాదాపుగా 6 లక్షల పైచులుకు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా ఏ విధంగా అయితే ప్రణాళికలు సిద్ధం చేశారో అదే దారిలో మన పర్యాటక శాఖ కూడా పరుగులు పెడుతోంది. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.